హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పూర్ణిమ ఫ్యామిలీ ఛానల్. ఇది వచ్చేసి ఈ పూజ ఏంటంటే 7 శనివారాల వ్రతం అండి. ఈ మధ్యకాలంలోని నేను చాలా దిక్కలు వింటున్నది ఈ వ్రతమేనండి. ఏంటి ఈ వ్రతం, దీని విశేషం ఏంటి అని చెప్పేసి నేనైతే చాలా అనుకున్నాను. నాకైతే ఎలాగైతే ఆ దేవుడి దయ వల్ల నాకు కూడా ఈ పూజకి ఇన్విటేషన్ అయితే వచ్చిందనమాట. ఎలాగంటే మా చిన్నత్తయ్య గారు అయితే దీని నోము అయితే తీర్చుకుంటున్నారు. ఉద్యాపన చేస్తారండి. ఉద్యాపన అంటే 7 శనివారాలు అయిపోయిన తర్వాత 8వ వారం ఉద్యాపన తీరుస్తారనమాట. తీర్చినప్పుడు ఇలాగ అందరినీ పిలిచి చక్కగా పూజ అయితే జరుపుకుంటారనమాట. ఈ పూజ వచ్చేసి ఏంటంటే చాలామంది చాలా రకాలుగా అయితే చెప్తున్నారండి ఎలా చేసుకోవాలనేది. దీనికి 7 శనివారాల వ్రతం బుక్ అయితే ఉంటుందన్నమాట. మ్యాక్సిమం ఆ బుక్ని ఫాలో అయిపోతే సరిపోతుందండి. మనకి పురాతన కాలంలోని మన పెద్దలు చెప్పినట్టుగా దాని విధి విధానాలు అదే పాటిస్తే బాగుంటుంది. అలా కాకుండా ఈ మధ్య మధ్యలో పూజలు స్టార్ట్ చేసిన వాళ్ళు వాళ్ళకి నచ్చిన విధంగా మార్చుకుంటూ దాన్నే అందరికీ చెప్పుకుంటూ వస్తున్నారనమాట. దానివల్ల విధానం అనేది మారిపోతుంది. అందుకని ఏ పూజ అయినా ఏది ఎలా చేయాలో అలా చేస్తేనే పద్ధతిగా ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మా చిన్నత్తయ్య గారు ఎలాగ పూజ చేశారు అనేది నేను కరెక్ట్గా నేనైతే ఇక్కడ చూపిస్తున్నాను. అలాగే నేను దాని గురించి చెప్తాను కూడానండి. అక్కడ వచ్చేసి పూజకైతే అన్నీ చక్కగా రెడీ చేసుకున్నారు. రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చిన పేరెంటాళ్ళు ముత్తైదువులు ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా చక్కగా కాళ్ళకి పసుపు రాసి పారాణీలు అయితే పెట్టారనమాట. తర్వాత గంధం పెట్టి బొట్టది పెట్టి పూజ అయితే స్టార్ట్ చేశారండి. అలాగా ఈ పూజను అయితే ముందుగా అలా మొదలు పెడతారు. మొదలుపెట్టిన తర్వాత దీనికి చెప్పాను కదండి బుక్ ఉంటుందని. ఆ బుక్లో అయితే మంత్రాలు అవి ఉంటాయండి. ఆ మంత్రాలు తర్వాత కథ అనేది ఉంటుంది. ఆ కథ అవన్నీ కూడా కంటిన్యూగా అవన్నీ చదువుకున్న తర్వాత అందరూ కలిసి చదివామండి. అవన్నీ చదువుకున్న తర్వాత చక్కగా భజనలు అయితే చేశారండి. మంచి మంచి పాటలు అయితే పాడారు. నేను ఆ పాటల్ని ఓన్ వాయిస్తోనైతే అక్కడ వదిలేశాను అనమాట. ఎందుకంటే అంత చక్కగా ఉన్నాయి ఆ పాటలు అనేవి. ముందుగా గోవిందనామాలు అవి చెప్పుకొని ఆ తర్వాత ఆ పాటలు అవి పాడారనమాట. ఒక్కొక్కరు ఒక్కో పాటలు అయితే పాడారు. చాలా బాగా అనిపించింది ఆ పాటలు అయితే. మీరు కూడా తప్పకుండా వినండి. మీకు ఫుల్ వీడియో అనేది లెంత్గా ఉంటే మీకు వీలున్నప్పుడే కొంచెం కొంచెంగా అయినా చూడండి. చాలా బాగుంటుందండి వీడియో. ఎందుకంటే చాలామందికి 7 శనివారాల వ్రతం అంటే ఏంటో తెలియదండి. నాకు కూడా తెలీదు. నేను రీసెంట్గానే తెలుసుకున్నాను. అందుకని నేను వెళ్ళి అన్నీ చూశాను అనమాట. పూజ తర్వాత వచ్చే వాళ్ళందరూ తప్పకుండా భోజనం చేసి వెళ్ళాలని చెప్పేసి ఇక్కడ వీళ్ళ వీధిలోనండి మొత్తం ఏ అకేషన్స్ అయినా ఏ ఫంక్షన్స్ అయినా ఏ దేవుడి కార్యక్రమాలు ఎలాంటివి జరిగినా చక్కగా ఇక్కడ ఓపెన్ ప్లేస్లోనే పెట్టుకొని అందరూ ఒక యూనిటీగా అయితే వంటలు అవి చేసుకుంటారండి. నాకైతే చాలా బాగా అనిపించింది. ఎందుకంటే మనకి ఏదైనా పనులు ఉన్నప్పుడు కొంచెం టెన్షన్గా ఉంటుంది కదా. ఇలాగా సాయం అనేది చాలామంది చేస్తే తప్పకుండా ఆ పని అనేది చాలా తేలికవుతుంది. ఇక్కడ మాత్రం అది ఉన్నదండి. ఆ యూనిటీ అయితే ఉంది. నాకు ఆ యూనిటీని చూసి చాలా సరదా అనిపించింది. చూసారు కదా, నేను వెళ్ళేసరికి ఇవన్నీ కూడా ప్రిపేర్ చేస్తారండి. ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు స్టార్ట్ చేశారో మరి చాలా త్వరగానే స్టార్ట్ చేసి ఉంటారు. మొత్తం ప్రిపేర్ చేస్తారనమాట. లోపల మా చిన్నత్తయ్య గారు వచ్చేసి ఇక్కడ దేవుడి దగ్గర అయితే మొత్తం అలంకరించారు. చూసారు కదా ఎంత చక్కగా అలంకరించారో. దీని గురించి ఫుల్గా వీడియోలోనైతే నేను ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. మీరు కూడా తప్పకుండా ఈ పూజనైతే తప్పకుండా చూడండి. చూసి మీరు చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా ఈ పూజ అయితే చేసుకోవచ్చండి. దీని విధి విధానాలు ఎలాగ చేయాలి ఈ పద్ధతి అనేది నేను తప్పకుండా చెప్తానండి. మా చిన్నత్తయ్య గారి మాటల్లో కూడా నేను తప్పకుండా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఇక్కడ వీడియో వచ్చేసి నేను నెక్స్ట్ పూజ ఎలా చేసాము, ఆ మంత్రాలు అవి ఏం చదివాము, కథ ఏం చదివాము అని చెప్పేసి నేను అన్ని క్లిప్పింగ్స్ ఉంచాను. ఆ నెక్స్ట్ పాటలు కూడా ఉంచానండి, దేవుడి పాటలు. ఆ తర్వాత హారతి ఇద్దామన్న టైంకి ఈ పాటలు పాడిన దాని మీద ఇది నవరాత్రుల టైం కదండి. చక్కగా దుర్గాదేవి నవరాత్రులు జరుగుతున్నాయి. ఆ టైంలోనే జరిగిందనమాట. ఒక సాటర్డే జరిగిందనమాట. అది జరిగినప్పుడు మనకి ఈ పూజ హారతి ఇచ్చే ముందు ఇక్కడ భవానీ ఉన్నారు కదండి. ఆ భవానీ మాల వేసిన భవానీకి అయితే దుర్గాదేవి అయితే వాలిందనమాట. ఆ పక్కనున్నది మా పిన్ అనమాట. మా పిన్నికి కూడా వాలింది అమ్మవారు. మీకు ఆ వీడియో కూడా నేను అక్కడ క్లిప్పింగ్ అయితే యాడ్ చేశాను. అమ్మవారు అయితే వాలి అందరూ ఒకసారి అలా స్టన్ అయిపోయామన్నమాట. నేనైతే ఒకవేళ అందరికీ చూపిద్దాము, అందరూ చూస్తారు కదా అని చెప్పేసి నేనైతే చిన్న క్లిప్పింగ్ అయితే నేను తీసి అక్కడ యాడ్ చేశాను. ఇక్కడ వచ్చేసి మా చిన్నత్తయ్య గారు అయితే అందరికీ పసుపది రాసి బొట్లు అవి పెడుతున్నారనమాట, గంధం అది పెట్టి. అలాగా పూజా కార్యక్రమం ముందు మనం చేయాల్సిన పద్ధతులు ఇవి చేసిన తర్వాత పూజ అయితే స్టార్ట్ అవుతుంది.
ఈ మధ్యకాలంలోని పూజలు అంటే రకరకాల ఆర్భాటాలు హంగులతోనైతే చూపిస్తున్నారు వీడియోస్లోని. అలాగే చెయ్యాలేమో, అలాగే పూజా విధానమేమో అనుకొని చాలామంది దాన్నే ఫాలో అయిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నారు. చాలామందికి ఉండొచ్చు, లేకపోవచ్చు అండి. దేవుడు పూజ అనేది ఇలాగే చెయ్యాలి, ఇంత పెద్ద మొత్తంలోనే చెయ్యాలనేది ఎప్పుడూ ఏదీ లేదు. దేవుడికి మనం ఉన్నంతలోనే చేసుకుంటే ప్రతీది పూజని దేవుడైతే స్వీకరిస్తాడనమాట. అంతేగాని ఆర్భాటాలకి హంగులకైతే అస్సలు వెళ్ళకండి. ఇక్కడ వచ్చేసి ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేస్తున్నాము. ఇంక ఇక్కడ అన్ని మంత్రాలు అవి ఉంటాయి. ఓంకారంతో అయితే స్టార్ట్ చేసాము, మీరు తప్పకుండా చూసేయండి. ताराबलं चन्द्रबलं तदेव विद्याबलं दैवबलं तदेव लक्ष्मीपते तेङ्ग्रीयुगं स्मरामि शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये దీపము వెలిగించుకొని దీపము కుందును కుంకుమను అక్షంతలతో అలంకరించవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఓం గోవిందాయ నమః శ్రీ శని స్తోత్రము సమర్పయామి. శ్రీ వెంకటేశ్వర పూజ అని సంకల్పం చేసుకొని కలశారాధన కలిసి ఒక గిన్నెలో నీళ్ళు ఉన్నాయి కదా, బొంగరం వేలు పెట్టి ఇలా పట్టుకో. ఆత్మానం పూజా ద్రవ్యాన్ని సంప్రోక్షయామి. ప్రాణ ప్రతిష్ఠ శ్రీ వెంకటేశ్వర పూజార్థం స్థాపితం కలశం మయా ప్రాణ ప్రతిష్ఠానం కుర్యాం పూజాంతం తిష్టంతు స్థిరం అలివేలమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ధ్యానం సమర్పయామి. అలివేలమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఆవాహనం సమర్పయామి. నీరుతో జల్లు. శ్రీ అలివేలమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరాయ నమః. రత్న సింహాసనం సమర్పయామి. శ్రీ అలివేలమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరాయ నమః. పాద్యం సమర్పయామి. అలివేలమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. అలివేలమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఆచమనీయం సమర్పయామి. అలివేలమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరాయ నమః. పంచామృత స్నానం సమర్పయామి. అలివేలమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరాయ నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. అలివేలమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరాయ నమః. వస్త్రం సమర్పయామి. అలివేలమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరాయ నమః. ఉపనీతం సమర్పయామి. అలివేలమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరాయ నమః. గంధం సమర్పయామి. అలివేలమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరాయ నమః. అక్షింతలు సమర్పయామి. అలివేలమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరాయ నమః. పుష్పం సమర్పయామి. అంగపూజ అలివేలమంగ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వరాయ నమః. పుష్పాంజలిం సమర్పయామి. అంగపూజ శ్రీ వెంకటేశ్వరాయ నమః. పాదౌ పూజయామి. శ్రీ వెంకటేశ్వరాయ నమః. గల్భౌ పూజయామి. శ్రీ పదాయకాయ నమః. లింగే పూజయామి. పద్మావతి పదయే నమః. జానిని పూజయామి. జ్ఞానప్రదాయ నమః. గురు పూజయామి. శ్రీనివాసాయ నమః. కటిం పూజయామి. నిర్మలాయ నమః. ఉదరం పూజయామి. విశాల హృదయాయ నమః. హృదయం పూజయామి. పరిశుద్ధాత్మనే నమః. సనౌ పూజయామి. పురుషోత్తమాయ నమః. భుజౌ పూజయామి. సర్వహస్తాయ నమః. హస్తౌ పూజయామి. వరప్రదాయ నమః. కంఠం పూజయామి. లోకనాథాయ నమః. స్వర్గౌ పూజయామి. సర్వేశ్వరాయ నమః. ముఖం పూజయామి. రసస్నాయ నమః. నాసికం పూజయామి. పుణ్యశ్రవణ కీర్తనాయ నమః. శ్రోత్రే పూజయామి. పుల్లాంగదయ నమః. నేత్రే పూజయామి. వదస్మే నమః. లలాటం పూజయామి. సహస్రశీర్షాయ నమః. శిరం పూజయామి. రమ్య విగ్రహాయ నమః. సర్వాంగాన్ని పూజయామి.
శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః సర్వాంగానాయ జయామి. లక్ష్మీ లేని ఇల్లు కళాహీనమైనది. ఆమె వెతికి తెచ్చుకోవడానికి భూలోకానికి ప్రయాణమైన కేశవుడు ఎంతో భూదేవి వచ్చి, దేవా, కలియుగంలో అధర్మం పెరిగింది, పాపభారం మోయలేకపోతున్నాను, నువ్వు భూలోకంలో అవతరించి నన్ను కాపాడు అని కోరింది. వెంటనే శ్రీ మహావిష్ణువుడు శ్రీనివాసుడి పేరుతో భూలోకానికి అవతరించి దిగి వచ్చి లక్ష్మి కోసం వెతకడం ప్రారంభించాడు. శేషాద్రి కొండలలో ఒక పుట్టను నివాసం చేసుకున్నాడు. శేషాద్రి పర్వత ప్రాంతాలను పరిపాలిస్తున్న చోళ మహారాజు ఆకాశరాజు అతడు సంతానం లేక పుత్ర కామేష్టం చేయబోతూ భూమిని దున్నుతుండగా నాగలికి ఒక బంగారు పెట్టె తగిలింది. తెరిచి చూడగా మహాలక్ష్మి గోవింద విరోధమర్దన గోవింద సాలగ్రామాల గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాభదర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షణ గోవింద వానర సేవిన గోవింద వారధి బంధన గోవింద ఏడు కొండల గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమ దయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డికాసురవాడ గోవింద వసుదేవ చల్ల గోవింద బిల్వపత్రార్చిత గోవింద భిక్షుక సంస్థ గోవింద శ్రీ పునరూప గోవింద శివకేశవమూర్తి గోవింద నిఖిలలోకేశ గోవింద ఆనందరూప గోవింద అత్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇహరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ ఆదిశేష అనంత శయన శ్రీనివాస శ్రీ వెంకటేశ రాజు అల్లుడు గోవింద రాజు అల్లుడు గోవింద 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 నల్లనివాడు నామాల కలవాడు నల్లనివాడు నామాల కలవాడు నల్లన పుణ్యమేర తన్నాలు
జై భవాని జై భవాని జై భవాని తల్లి అక్కవే నువ్వు అక్క రావా మరి తల్లి చాలు చాలు ఉన్నది ఇక్కడ పాలు వెన్న మీగడ నీకు చాలగా అర్పించెదమయ్యా చిన్ని కృష్ణ నిన్ను నమ్మి సమ్మరించే వేడిదిమయ్యా చిన్ని కృష్ణ నిన్ను నమ్మి సమ్మగించే వేడిదిమయ్యా వేగుగా ముత్యాలహారతి కోపగించగా అందుకోవా వేగుగా ముత్యాలహారతి కోపగించగా అందుకోవా మాధవా హారతి కైకొని జాగు చేయగ వేగమే రావా పాలు వెన్న మీగడ నీకు చాలగా అర్పించెదమయ్యా గోపికలతో ఆటలాడి చాలా అలసిపోతివయ్యా గోపికలతో ఆటలాడి చాలా అలసిపోతివయ్యా వేపుగా చాలా హారతి కోపగించగా అందుకోవా వేపుగా ముత్యాల హారతి కోపగించగా అందుకోవా మాధవా కొని జాగు చేయ
వేగ వేగమే రావా పాలు వెన్న మీగడ నీకు చాలగా అర్పించదమయ్యా యాగవేంద్ర నీదు నామము నాది మనలో తలచి గోవిందా గోవిందా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా ఒడ్డుకాసలవాడ గోవిందా గోవిందా చూశారు కదండి. ఇక్కడ హారతి ఇచ్చినంత వరకు కూడా పాటలు అయితే మంచి సరదాగా అయితే చక్క దేవుడి పాటలు అయితే మంచిగా అయితే పాడారనమాట. నేను అందుకనే ఈ వీడియో అంతా క్లిప్పింగ్ ఉంచానమాట. అందుకే చూడమని చెప్తున్నాను. మీకు ఎలా అనిపించాయి ఆ పాటలని, పూజా కార్యక్రమం విధానం అనేది అంతా మీకు ఏమనిపించిందండి కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇంకా పూజ అంతా అయిపోయింది కదండి. అయిపోయిన తర్వాత ఇస్తినమ్మ వాయనం పుచ్చుకుంటేనమ్మ వాయనం అని చెప్తూ ఇక్కడ తాంబూలాలు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇంక ఇప్పుడు వచ్చేసి 7 శనివారాల వ్రతం అనేది ఎలా చేసుకోవాలండి నేను ఇప్పుడైతే వివరిస్తానండి. మనం 7 శనివారాలు అయితే ముందుగా అనుకోవాలండి. 7 శనివారాల్లోని మనకి ఏదైనా ఆటంకం వచ్చింది అంటే ఆ వారాన్ని అయితే స్కిప్ చేసేయాలన్నమాట. వేరొక వారంకి అయితే మార్చుకుంటాము. అలాగే 7 శనివారాలు అయితే కంటిన్యూగా ఈ పూజ అయితే పెట్టుకోవాలి. 7 శనివారాల్లోని ఫస్ట్ వారం వచ్చేసి ఏంటంటే మనకి ఫస్ట్ శనివారం స్వామివారి ఫోటోని అయితే పెట్టుకొని కిందన పీట మీద ముగ్గులు అవి పెట్టుకొని చక్కగా వినాయకుడిని అయితే తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత శనీశ్వరుని అయితే ముందుగా పూజ చేయాలండి. శనీశ్వరుడు మంత్రం కూడా ఉంటుంది. అది ముందు చెప్పుకున్న తర్వాత అయితే శనీశ్వరుడు పూజ చేసుకోవాలండి. అక్కడ నువ్వులుండి అయితే తయారు చేసి అక్కడ దీపం పెట్టి శనీశ్వరుడు మంత్రం అయితే చెప్పుకోవాలి. చెప్పుకున్న తర్వాత వినాయకుడిని పూజిస్తామండి. వినాయకుడిని పూజిస్తాము. ప్లస్ అలాగే వెంకటరామూర్తికి ఇష్టమైన లడ్డూలండి, నెయ్యితో తయారు చేసిన లడ్డూలు. ఆ లడ్డూలు అయితే తయారు చేసి ఒక 2 లడ్డూలు అయితే స్వామి దగ్గర అయితే పెడతామన్నమాట. స్వామివారికి తప్పకుండా కంపల్సరిగా పెట్టవలసింది ఏంటంటే తులసిమాలండి. తులసిమాల అయితే వెయ్యాలి. అలాగే స్వామివారికి నల్ల ద్రాక్ష అంటే ఇష్టం అనమాట. నల్ల ద్రాక్ష కూడా ఈ పూజలో కంపల్సరిగా ఉండేలాగైతే చూసుకోండి. అలాగా ఈ పూజా కార్యక్రమం అయితే చేస్తామన్నమాట. స్టార్టింగ్ రోజు మనకి స్తోమత కొలది మనం చేయగలిగిన ప్రసాదాలు అయితే చేసి స్వామివారికి సమర్పించుకోవాలి. వినాయకుడి దగ్గర ఒక తాంబూలం పెడతామండి. వెంకటరామూర్తి దగ్గర 2 తాంబూలాలు పెడతాము. అందులో ఒక తాంబూలం తీసుకొని గుడికి అయితే పూజ అయిపోయిన తర్వాత గుడికి వెళ్ళాలండి. వెంకటరామూర్తి గుడికి వెళ్ళి అక్కడ పంతులు గారికి అయితే ఆ తాంబూలం ఇస్తాము. నెక్స్ట్ ఇంకో తాంబూలం ఉంటుంది కదండి, అది మన ఇంటికి ఎవరినైనా ముత్తైదువుని పిలిచి వాళ్ళకైతే ఆ తాంబూలం అయితే ఇవ్వాలన్నమాట. అలాగా ఆ రోజంతా ఉపవాసం ఉండాలండి. అది గుర్తుపెట్టుకోండి. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. రాత్రికే ఏదైనా టిఫిన్ చేయాలన్నమాట. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. అలాగా ప్రతి వారం ప్రతి శనివారం ఇలాగైతే పూజనైతే చెయ్యాలండి. ప్రతి వారం చెయ్యాలి. 7 శనివారాలు కంపల్సరీగా చెయ్యాలి. చేసిన తర్వాత 8వ శనివారం ఇలాగా పూజ పెట్టుకొని అందరికీ ఇలాగా 7గురికి తాంబూలాలు అయితే ఇవ్వాలన్నమాట. 7 లడ్డూలు పెట్టాలి. అలాగే అన్నీ 7 పెట్టాలన్నమాట. ప్రతిదీ 7 పెట్టి తాంబూలాలు మనకు కలిగినంత అయితే పెట్టుకోవాలి. పెట్టుకొని 7గురికి 7 తాంబూలాలు అయితే ఇవ్వాలండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ తాంబూలాలు అయితే ఏ నోములు నోచినా కూడా ఇంట్లో వాళ్ళకైతే ఇవ్వకూడదండి. అంటే మన ఓన్ రిలేషన్స్ వాళ్ళకి ఇవ్వకూడదు. ఆడపిల్లలకి ఎవరికైనా ఇవ్వచ్చు అనమాట. ఓన్ రిలేషన్స్కి ఎవరికి ఇవ్వకూడదు. బయట వాళ్ళకి ఆడపిల్లలకి తప్ప ఇంకెవరికి ఇవ్వకూడదు. అంటే మనది మనకే తీసుకున్నట్టుగా అనమాట. అందువల్ల ఇంట్లో వాళ్ళకైతే ఈ నోము నోచుకొని ఇవ్వకూడదు అనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఒకటి నేను మర్చిపోయానండి. దాన్ని అయితే ఇక్కడ యాడ్ చేస్తున్నాను. ఏం లేదండి, ఫస్ట్ శనివారం మనం స్టార్టింగ్ పూజ స్టార్ట్ చేస్తాం కదండి. స్టార్ట్ చేసినప్పుడే మీరు మనసులోని ఏమైతే కోరికలు కోరుకుంటున్నారో ఆ కోరిక కోరుకొని ఒక ముడుపు అయితే కట్టాలండి. ఆ ముడుపు కట్టి ఆ ఫస్ట్ శనివారం స్వామి దగ్గర అయితే ఉంచాలన్నమాట. ఆ ముడుపుని ప్రతి శనివారం ఇంక అక్కడే ఉంటుంది కదండి. ఆ ముడుపు అనేది 8వ వారం కంప్లీట్ అయిపోయిన తర్వాత తిరుపతి అయితే వెళ్ళాలండి. తిరుపతి వెళ్ళి స్వామివారి హుండీలో అయితే ఆ ముడుపుని వేసేస్తామన్నమాట. చూశారు కదా, ఇలాగా తాంబూలాలు అయితే అందరికీ ఇస్తున్నారు మా చిన్న అత్తయ్య. ఆ 7గురి తాంబూలాలు 7గురికి బయట వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత, ఆడపిల్లలకి బయట వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మిగిలిన వాళ్ళందరికీ కూడా తాంబూలాలు అయితే అమర్చారండి. మిగిలిన వాళ్ళకి కూడా తాంబూలాలు ఇచ్చారనమాట. అది 7గురికే కాదండి, మిగిలిన వాళ్ళకి కూడా వేరేగా తాంబూలాలు అరిచి ఇవ్వచ్చు. స్వామి దగ్గర పెట్టిన 7 తాంబూలాలు మాత్రమే బయట వాళ్ళకి ఇవ్వాలన్నమాట. అంతేగాని మిగిలిన తాంబూలాలు అయితే మనం మామూలుగా ఇచ్చుకోవచ్చు పూజ తర్వాత. అలాగా ఈ పూజ అయితే ఇలాగ కంప్లీట్ అవుతుందండి. ఇలాగ చేసుకుందాం అనుకున్న వాళ్ళు తప్పకుండా మనకి
చేయగలిగినంత మన శక్తి కొలది మనం చేసుకుంటే చాలా మంచిదండి. మనకి కోరిన కోరికలు అని ఏవైనా మనసులోని ఏవైనా చింతున్నా అవన్నీ తొలగిపోతాయి. మీరు ఎవరైనా తప్పకుండా చేసుకుందాం అంటే మాత్రం తప్పకుండా చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మా చిన్నత్తయ్య గారి మాటల్లో కూడా చెప్పారు, తప్పకుండా వినండి. అలాగే నెక్స్ట్ వచ్చేసి 7గురికి తాంబూలాలు అయితే ఇచ్చారన్నాను కదండి. ఆ 7గురికి తాంబూలాలు ఇచ్చేసిన తర్వాత వాళ్ళు ఇంటికి పట్టుకెళ్ళకూడదటండి. ఇక్కడే ఉండి భోజనం చేసిన తర్వాత అయితేనే వాళ్ళ ఇంట్లోకి డైరెక్ట్గా పట్టుకెళ్ళి పెట్టుకోవాలన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. వెంటనే తాంబూలాలు ఇచ్చేసిన తర్వాత అయితే భోజనం అయితే చేసేసారు. అందరికీ లోపలైతే భోజనాలు పెట్టేశారనమాట. మిగిలిన వాళ్ళం బయట తినేసాము. అలాగా ఈ పూజా కార్యక్రమం అయితే ఇక్కడతో ముగిసిందండి. కానీ ఈ పూజ ఇక్కడతో స్టార్టింగ్ తొలిసారి చేసేటప్పుడు ఇలాగ చేసుకోవచ్చండి. మళ్ళీ మనం ఇలాగా 7 శనివారాల వ్రతం చేద్దామని అనుకుంటే మాత్రం దానికి వేరే ప్రాసెస్ ఉంది. అది ఏంటంటే ఏం లేదండి, సేమ్ ఇలాగే స్వామివారి ఫోటో పెట్టుకొని సేమ్ అలాగే లడ్డూలు, శనీశ్వరుడికి నువ్వులు ఉండ, అలాగే వినాయకుని పూజించి అలాగే తాంబూలాలు పెట్టుకొని ఆ తాంబూలాలను అయితే మనం ఒకటి గుడికి ఒకటేమో ఇంట్లో ఎవరికైనా పిలిచి వాళ్ళకి టిఫిన్ పెట్టి ఈ తాంబూలం అయితే ఇవ్వాలన్నమాట. అదే ప్రాసెస్ 7 శనివారాలు చేశాక 8వ శనివారం గుడికి వెళ్ళి అక్కడ పంతులు గారికి ఏమైనా బట్టలు పెట్టుకొని ఇంట్లో పూజ అయితే చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మా అత్తయ్య గారి మాటల్లో వినండి. 7 శనివారం వ్రతం స్టార్టింగ్ భగవంతుడికి మన మనసులో ఏది చెప్పుకుంటున్నాము అది కోరుకొని ముడుపు కట్టి దేవుడి దగ్గర పెట్టి తులసిమాల కంపల్సరీగా ఉండాలి. దేవుడికి ఏదో పువ్వుల దండ వేసి శనీశ్వరుడికి ఒక దీపం పెట్టి ఒక చిమ్ముడు వంట పెట్టి సైన్ పెట్టాలి. వినాయకుడికి వేరేగా తాంబూలం పెట్టి పెట్టాలి. 2 తాంబూలాలు వెంకటరామూర్తికి పెట్టి నెయ్యి లాడులు 2 లాడులు పెట్టాలి. అన్నమయ్య లాడులు 2 లాడులు పెట్టి ప్రతి వారం దీపం పెట్టి అష్టవస్త్రాలు అన్నీ చెప్పుకొని పూజ చేసుకోవాలి. మళ్ళీ సాయంత్రం మళ్ళీ అలాగే 2 దీపాలు పెట్టి గుళ్ళోకి ఒక తాంబూలము పట్టుకెళ్ళి వెంకటరామూర్తి గుళ్ళోకి పళ్ళు, కొబ్బరికాయ, అరటిపళ్ళు అవన్నీ ఇచ్చి దండం పెట్టుకోవడమే. ఆ రోజంతా ఉపవాసం ఉండాలి. సాయంత్రం చప్పడి ఇడ్లీ తినడమే. 7 వారాలు అలాగే చేసి ఏవి తినకుండా 8వ వారం మన శక్తి కొలది మా అనుభవకి ఒక 7గురికి తాంబూలాలకు ఇచ్చుకొని దంపతులకి తాంబూలం ఇచ్చి దేవుడికి గుళ్ళోకి పంచల సోపు, కండువ, 2 జాకెట్ ముక్కలు తండ్రికి ఇచ్చేసుకొని మన ఇంటి దగ్గర ఎలా చేసుకోవాలని మనం చెప్తుంటే అంతా చేసుకోవడమే. ఇందులో ఏది కూడా భయపడి పని లేదు. బాగానే తండ్రి మా అనుభవం శక్తివంతంగా చేసుకోవచ్చు. ఇది 7 శనివారాలు. విన్నారు కదండి మా అత్తయ్య గారి మాటల్లోనైతే మీరు వ్రతం గురించి అయితే విన్నారు. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే మనం శనివారం వరిపిండితోని ప్రమిదలు చేసి ఆ వరిపిండితోని ఒక్కొక్క వారంకి ఒక్కొక్క ప్రమిద అయితే పెంచుకుంటూ వెళ్ళాలంటండి. పెంచుకొని అలా 7 శనివారాలకి 7 ప్రమిదలు అయితే అవుతాయి అన్నమాట. ఫస్ట్ వారం ఒకటి పెడితే 2వ వారం 2 పెట్టాలి. అలా పెట్టుకుంటూ వెళ్ళాలన్నమాట ప్రమిదలు కూడా. అలాగా ఈ పూజ అయితే చక్కగా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు అండి. మనం కష్టం అనుకుంటే ప్రతిదీ కష్టం అవుతుంది. సులువు అయితే దేవుడే సులువు చేస్తాడనమాట ఏ పనైనా. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఆర్భాటాలకి హంగులకి వెళ్లకుండా మీకు మనసుకి నచ్చినట్టుగా మీరు చేయగలిగినంత అయితే చేసుకోవచ్చు ఈ పూజని. ఇక్కడ వచ్చేసి అందరూ భోజనాలు అయితే చేస్తున్నాము. చెప్పాను కదండి 7గురికి తాంబూలాలు ఇచ్చారు కదా. ఆ 7గురికి తాంబూలాలు ఇచ్చిన వాళ్ళకి లోపలైతే పెట్టారనమాట స్వామివారి దగ్గర. మేమందరూ అయితే ఇక్కడ బయట చేసేసాము. చూసారు కదా, ఇలాగ భోజనాలు అయితే తినేసి ఇంక అందరూ తాంబూలాలు పట్టుకొని అయితే ఇంటికి వెళ్ళిపోయాము. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఈ పూజా విధానం అనేది ఎవరికైనా ఉపయోగపడుతుంది అనుకుంటే మాత్రం తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్లు వచ్చేస్తాయి, వెంటనే చూసేయచ్చు. చూసారు కదండి, ఫైనల్గా అయితే పూజా కార్యక్రమం అయితే చాలా బాగా జరిగిపోయింది.